మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొండి బాకీలు అంటే మొండి బకాయిలు, అదేవిధంగా కొంత మనకు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకున్న, లేదా విశేషంగా సిరి సంపదలు మనకు ఉండాలి అనుకున్న, మన నిత్య జీవితంలో డబ్బుకు సంబంధించినటువంటి లోటు ఉండకూడదు అని అనుకునేటువంటి క్రమంలో ఈ దీపారాధన నేను చెప్పేటువంటిది సంక్రాంతి పర్వదినాన్ని చేయడం ద్వారా 15వ తారీఖు మకర సంక్రాంతి. ఒక్కసారి ఈ రెమెడీ చేసి చూడండి, తప్పకుండా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి లాభాలు మీ జీవితంలో ఉంటుంది. సో శుక్రవారం రోజు కానీ లేదా ఈ యొక్క సంక్రాంతి పర్వదినము కూడా మహా అద్భుతం. మరి ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి క్రమములో తప్పకుండా ఎవరైతే మనం చెప్పేటువంటి రెమెడీ చేస్తారో డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటిది ఆలోచించుకోండి. ఒక 8 ఉసిరికాయలను మీరు ఎక్కడ నుండి అయినా కూడా సేకరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఉసిరికాయలను తొక్కినా కూడా దరిద్రమే. ఉసిరికాయ మహాలక్ష్మికి ఎంతో ప్రీతి. సో ప్రతిరోజు ఉసిరి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేసినా కూడా విశేషమైనటువంటి సిరి సంపదలు మీ ఇంట్లో ఉంటాయి. సో 8 ఉసిరికాయలను తీసుకొని దానిపైన ఉండేటువంటి కొంత, దాని తలపైన ఉండేటువంటి భాగాన్ని కొంత తులచాలి. తులచి ఒక ప్లేటు చక్కగా అష్టదళపద్మ ముగ్గు వేసి ప్రతి 8 అంటే ఆ కుసళ్ళల్లో ఈ యొక్క ఉసిరికాయలను పెట్టండి. 8 దిక్కులా కూడా ఉసిరికాయలను పెట్టి పువ్వొత్తులను వేయండి. ఒక చుక్క నెయ్యి పోయండి. పోసి చక్కగా కూడా వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వండి. కుదిరితే కొంత తమలపాకు వేసుకొని కొంత బియ్యాన్ని కానీ శర్కరను కానీ పోసి అందులో ఉసిరికాయను పెట్టడం ద్వారా ఉసిరికాయ తునకదు. సో నిమ్మలంగా హారతి ఇవ్వండి. అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చూస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి నామాలను చెప్పుకుంటూ అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యానం చేస్తూ చక్కగా కూడా శ్రీ సూక్తం కావచ్చును, శ్రీ మహాలక్ష్మి సంబంధించినటువంటి మనకు ఏదైనా చక్కగా చేయడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కనబడతవి. ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి ఉసిరికాయలో ఉండేటువంటి గుజ్జును తొలచి అమ్మవారికి ఏదైనా స్వీట్ కానీ లేదా ఏదైనా ఒక ప్రసాదం లాగా పెట్టినా కూడా మీకు ధన సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఉసిరికాయ అనేటువంటిది అమ్మవారికి ఎంతో ప్రీతి. మరి ఇట్టి కార్తీక మాసంలో ఎక్కడైనా ఉసిరికాయలు లభించినా, రిపీట్, కార్తీక మాసాలలో అమ్మవారికి విశేషంగా మనకు ఉసిరికాయకు సంబంధించినటువంటి దీపదానాలు కూడా చేస్తూ ఉంటాం. మొన్ననే అయిపోయింది అంతా, 2 నెలలు కూడా కాలేదు కార్తీక మాసం పూర్తయి. సో ఎక్కడైనా ఉసిరికాయలు లభిస్తాయి మనకు. సో ఈ యొక్క సంక్రాంతి పర్వదినాన ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఒక ఉసిరికాయను డబ్బులు పెట్టేటువంటి ప్లేస్లో పెట్టిన ధూపదీప నైవేద్యాలకు సమర్పించి ఈ ఉసిరికాయను అమ్మవారి దగ్గర రక్షగా ఏదైనా అమ్మవారి టెంపుల్లో ఉసిరికాయను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అర్చన చేయించి ఉసిరికాయలను తీసుకొని వీటిని చక్కగా మనం డబ్బులు పెట్టేటువంటి ప్లేస్లో పెట్టినా కూడా స్థిర లక్ష్మీ నివాసం ఉంటుంది. డబ్బు అనేటువంటిది ఎప్పుడూ మనకు రాబడి అనేటువంటిది ఉంటుంది. కనుక తప్పకుండా కుదిరితే రేపు సంక్రాంతి రోజు చేయండి, లేదా ఏదైనా శుక్రవారం చేసుకోండి. మరి సంక్రాంతి అనగానే మనకు పితృదేవతలు గుర్తు వస్తారు. మరి సంక్రాంతి పర్వదినాన గోకర్ణ క్షేత్రంలో పితృదేవతలకు సంబంధించినటువంటి స్మరణ, అదేవిధంగా పితృదేవతలకు సంబంధించినటువంటి అన్నదానము, దీనికి సంబంధించి పితృదేవతలకు సంబంధించినటువంటి తిల తర్పణాలు అనేటువంటిది మన ఆధ్వర్యంలో కూడా ఉన్నవి. కనుక సో గోకర్ణ క్షేత్రంలో 15వ తారీఖు మరి సూర్యుడు
మకర సంక్రమణం అంటే మకర రాశిలోకి వెళ్ళే క్రమంలో పితృదేవతలకు పేర్లు చెప్పుకొని అన్నదానం చేసిన పితృదేవతలకు సంబంధించినటువంటి పేర్లను చెప్పుకొని మనము చక్కగా కూడా తర్పణాలు విడిచిపెట్టినా కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కనబడుతూ ఉన్నవి. కనుక పితృదేవతలను స్మరించుకుంటూ మరి మన ఆధ్వర్యంలో గోకర్ణ క్షేత్రంలో చేసేటువంటి ఇటు కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి. అదేవిధంగా మరి ఈ రోజునాడు తప్పకుండా మీ ఇంట్లో పితృదేవతలకు వారికి నచ్చినటువంటి ఆహారాన్ని వండి పెట్టండి. వారి ఫోటోలను చక్కగా శుభ్రపరచండి, నమస్కరించుకోండి. తప్పకుండా కూడా పితృదేవతల అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. 15వ తారీఖు నాడు సంక్రాంతి. ఆల్ ద బెస్ట్.